నగరానికి 50 కిలోమీటర్ల దూరం నుండి రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల నుండి రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది అని, దీని ద్వారా భూములను కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర భాగంలో సుమారు 1509 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 6, 2021లో రీజనల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నాంది పలికింది అన్నారు. 2021 భూసేకరణకు ప్రభుత్వం ప్రతిపాదించగా గత ప్రభుత్వ పాలనలో భూసేకరణ పనులు నత్తనడకగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పనుల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నార్దర్న్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, తెలంగాణకు రావాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి సాయంత్రం 5 గంటలకి ఇద్దరు కేంద్ర మంత్రులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, RRR నార్థన్ రీజియన్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కొద్దిసేపటి తర్వాత న్యూఢిల్లీలో జరగబోతాం. దానికి సంబంధించి అందరూ ఎంపీలను కూడా మామా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు, వాటితో పాటు ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, కొత్తగా ప్రతిపాదించబోతున్నటువంటి నేషనల్ హైవేస్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని పంపించి ఈరోజు కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారుల మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతోంది. దాంట్లో భాగంగా చాలా కాలం క్రితమే భాగ్యనగరాన్ని ఇంకా విశ్వస్థాయి నగరంగా గుర్తింపు పొందించడానికి ఇప్పుడున్నటువంటి ORR తో పాటు ఒక RRR పేరిట భారత ప్రభుత్వం పూర్తిగా తన సొంత నిధులతోటి ఒక RRR ఏర్పాటు చేయాలని, దాని మొత్తాన్ని 2 భాగాల కింద, ఒకటి హైదరాబాద్ కు నార్థన్ ఉత్తరం వైపు ఒక భాగంగా విభజించి, దక్షిణం వైపు ఒక భాగంగా విభజించి 2 పార్ట్లుగా, నార్థన్ పార్ట్, సదరన్ పార్ట్ అని 2 పార్ట్లుగా విభజించి ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో చాలా మంది మిత్రులలో, చాలా గ్రామాలలో ఒక రకమైనటువంటి అపోహ ఏముందంటే, పేదోళ్ల భూములు లాక్కుంటున్నారు, పెద్దోళ్ల భూములకి వెళ్లి రింగ్ రోడ్ ని పక్కకు అలైన్మెంట్ మారుస్తా ఉన్నారు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలైన్మెంట్లు మారిపోతా ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయి లోపల పీడీ నేషనల్ హైవేస్ తోటి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రజెంటేషన్, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ప్రజల్ని చైతన్యవంతం చేసి త్వరలోనే ఈ RRR నార్థన్ పార్ట్ ని ప్రారంభించేందుకు సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు అని చెప్పి ఈ రోజు నార్థన్ పార్టీకి సంబంధించినటువంటి పీడీ కార్యాలయం గజ్వేల్లో ఉంది. అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మీకు తెలియని విషయం అని కాదు, అందరికీ తెలిసిన విషయమే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంటే ముందు కొండాపూర్, సదాశివపేట మధ్యలో పెద్దాపూర్, గిర్మాపూర్ అనేటువంటి ఒక 2 గ్రామాల మధ్యలోంచి ఈ నార్థన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. గిర్మాపూర్ గ్రామం నుంచి కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోంచి ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది. దీన్ని నార్థన్ పార్ట్ అక్కడ స్టార్ట్ అవుతుందని చెప్తారు. మొత్తం నార్థన్ పార్ట్ వచ్చి 158.645 కిలోమీటర్లు ఉంది. 158.645 కిలోమీటర్ల పొడుగు ఈ నార్థన్ పార్ట్ రోడ్ అనేది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినటువంటి గ్రామాలకు సంబంధించి భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, ఒక సర్వే సంస్థను పిలిచి 2019-20 మధ్యలో నరేంద్ర మోడీ గారు RRR ఇస్తామని ప్రకటించిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఎట్లా పోవాలి, రోడ్డు ఏ రకంగా పోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి ఇచ్చి దీని మీద కొన్ని ప్రతిపాదనలు పంపమని చెప్పి అడగడం జరిగింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఆ ప్రైవేట్ ఏజెన్సీ మొత్తం 3 ప్రతిపాదనలు ఇచ్చింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని 3 రకాలుగా RRR ఎట్లా నిర్మించవచ్చని 3 రకాలైనటువంటి ప్రతిపాదనల్ని NHAI ముందు ఆప్షన్ ఏ, బి, సి కింద 3 కింద ఈ 3 ప్రతిపాదనల్ని 3 రోడ్లను కూడా ప్రైవేట్ సర్వే సంస్థ భారత ప్రభుత్వం ముందు ఉంచింది. దాంట్లో ఆప్షన్ ఏ కింద ఉన్నటువంటి రోడ్డు 158.645 కిలోమీటర్లు ఉంటే, ఆప్షన్ బి కింద ఉన్న రోడ్డు 171.0
9 కిలోమీటర్లు ఉంది. ఆప్షన్ సి కింద వచ్చినటువంటి రోడ్డు 129.71 కిలోమీటర్లు ఉంది. సో ఏ రోడ్డుని సెలెక్ట్ చేస్తే తక్కువ నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఎక్కువ మండలాలు, ఎక్కువ జిల్లాలని కవర్ చేయొచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆప్షన్ ఏగా ఇచ్చినటువంటి 158.645 కిలోమీటర్స్ అనేటువంటి నార్థన్ ఏరియా రోడ్డుని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరం లోపల గుర్తించి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని 6 డిసెంబర్ 2021 రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 6 డిసెంబర్ 2021 రోజు RRR నార్థన్ రీజన్ కు సంబంధించినటువంటి అలైన్మెంట్ ని గూగుల్ మ్యాప్ల ద్వారా అప్లోడ్ చేస్తూ ప్రజలందరికీ అందుబాటు లోపల 6/12/2021 రోజు భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించి భూసేకరణ కోసం అని చెప్పి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. 2021 డిసెంబర్ లో భూసేకరణ ప్రతిపాదన ప్రారంభించి ఈ ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, లోకల్ గా ఉండేటువంటి జిల్లా కలెక్టర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ భూసేకరణ కార్యక్రమాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా భారత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులని పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అలక్ష్యం వహించిందని నేను చెప్పను, కానీ పని మాత్రం 2021 డిసెంబర్ నుంచి ఇలా మనం ఉన్న 2024 డిసెంబర్ దాకా నత్తనడకనే దాగిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇంకా ఎందుకు చేస్తలేరు అని చెప్పి ఊకే ఇబ్బంది పెడుతున్నప్పుడు సుమారు 15,239 కోట్లతోటి ఈ 158.645 కిలోమీటర్ల రోడ్డుని వేసేందుకు భారత ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 15,239 కోట్లు 158.645 కిలోమీటర్లకి వేయడం కోసం అని చెప్పి దీన్ని చేసిరు. కావలసినటువంటి భూమి ఎంత అంటే 1,933 హెక్టార్ల భూమి కావాలని చెప్పి, ఈ రోడ్డు వేయడానికి కావాల్సినటువంటి భూమి 1,933 కిలోమీటర్లు మామూలు హెక్టార్లు మామూలు భూమి అయితే, ఫారెస్ట్ కి సంబంధించి సుమారు 72 ఎకరాల భూమి కావాలని ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం పూర్తి చేసేందుకు సుమారు 5,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి భారత ప్రభుత్వం 2021 నుంచి తెలంగాణకి మణిహారంగా భాగ్యనగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు ఒక RRR ని ప్రతిపాదించి ఆ రోజు నుంచి ఫాలోఅప్ చేస్తా ఉన్నాం.